హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. పట్నం అమ్మాయి, పల్లెటూరి అబ్బాయి పార్ట్ 13 స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎక్కడ స్కిప్ చేయొద్దు. డైలీ మన స్టోరీస్ని ఫాలో అవ్వండి. ముద్దుల మనవడివి నువ్వు, అలాంటిది మంచి అమ్మాయిని తీసుకురాకుండా పోతుందా? అటు 7 తరాలు, ఇటు 7 తరాలు తెలుసుకుని ఏరి కోరి ఒక అందమైన అనుకోవగలిగిన అమ్మాయిని తీసుకుని వస్తుంది. ఆ నమ్మకం నాకుందిరా అని అంటాడు సూర్య. ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు. పాపం నిన్ను సర్ప్రైజ్ చేయాలనుకుందేమో, అందుకే చెప్పలేదు. అంత మాత్రాన నువ్వేదేదో ఊహించుకుంటున్నావు. 2 రోజులే కదా, ఓపిక పట్టు. నీ కలల రాజకుమారి నీ కళ్ళ ముందు కదలాడుతుంది. ఇప్పుడు పెళ్లి వద్దు అంటున్న నువ్వే ఆ అమ్మాయి కొంగు పట్టుకుని తిరుగుతావో ఏమో, అప్పుడు నన్ను పట్టించుకుంటావో లేదో అని సూర్య ఆట పట్టిస్తాడు. ఒరేయ్, అసలే కాలిపోతుంది ఇక్కడ. నువ్వు ఇలా వెటకారంగా మాట్లాడ్డావనుకో, ఎక్కడ తంతానో నాకే తెలీదు. రే బావా, ఒక విషయం మర్చిపోతున్నావు. నీ చెల్లికి కాబోయే భర్తను నేను. నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నావేంటి? రేపు పెళ్లి చేసుకున్న తర్వాత మీ చెల్లెలికి టార్చర్ చూపిస్తాను. ఏడుస్తూ నీ దగ్గరికి రావాలి. కొంచెం జాగ్రత్తగా మాట్లాడు అని అంటాడు సూర్య. అవునవును, ఆ మాట నువ్వే చెప్పాలి. ఇప్పుడే అది కొట్టిందని 10 సార్లు చెప్పావు నాకు. ఇక పెళ్ళైన తర్వాత నీ పరిస్థితి ఏంటో, అప్పుడు నువ్వే నా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాలని అంటాడు నవ్వుతూ సురేష్. ఎక్కడ దొరకారా నా ప్రాణానికి అన్న చెల్లెళ్ళు అంటూ బయటకు వస్తాడు సూర్య. అలా బయటికి వచ్చిన సూర్యకి అందంగా రెడీ అయి ఉన్న సునీత వైపు చూస్తూ లోపల మాట్లాడిన మాటలు కాస్త మర్చిపోతాడు. సురేష్, అందరూ రెడీ అయ్యారు, నువ్వే లేటు అంటూ బామ్మగారు మాటలు వినిపిస్తాయి. ఇష్టం లేకుండానే వెళ్ళి కారు స్టార్ట్ చేస్తాడు సురేష్. అలా 2 కార్లలో ఫ్యామిలీ మొత్తం బయలుదేరుతుంది. అనసూయమ్మ మాత్రం ఇంటి దగ్గరే ఉంటుంది. అలా 1 అవర్ జర్నీ తర్వాత ఒక షాప్ దగ్గర కారు ఆపుతాడు. అందరూ వీళ్ళని పట్టించుకోకుండా షాప్లోకి దూరిపోతారు. ఆడవాళ్ళ మజాక, బట్టల కొట్టు కనిపిస్తే చాలు వాళ్ళతో పాటు వచ్చిన వ్యక్తులను కూడా మర్చిపోతారు. బావా, ఎన్ని డబ్బులు తెచ్చావేంటి? కాస్త జాగ్రత్త, బడ్జెట్ కాస్త ఎక్కువ అవుతుందేమో అంటూ నవ్వుతూ చెప్తాడు సూర్య. మర్చిపోయాన్రా, పెళ్ళికొడుకువి నువ్వే కదా, నీకు కూడా బట్టలు తీసుకోవాలి. అలాగే నాకు కూడా ఒక 2 డ్రెస్సులు కొనిచ్చేయి అని అంటాడు సూర్య. పదల్లుడు, ఇక్కడ నుంచి నేను చేస్తున్నావు, నీకే నిశ్చితార్థం, మంచి బట్టలు సెలెక్ట్ చేసుకుందువు గాని పద అంటూ ఆయనతో పాటు బలవంతంగా తీసుకుని వెళ్తాడు రాధాకృష్ణ. సురేష్ పరిస్థితి మరీ దారుణం. కక్కలేక మింగలేక ఉన్నాడు. ఆయనతో పాటు వెళ్ళిన తర్వాత రాధాకృష్ణ అతని కోసం బట్టలు సెలెక్ట్ చేసి ఇస్తాడు. అలా సూర్య కోసం షాపింగ్ చేయటం కంప్లీట్ అవుతుంది. అలాగే నార్మల్ డ్రెస్ కూడా తీసుకుంటారు రాధాకృష్ణ. సురేష్ బిల్ పే చేయడానికి వెళ్తాడు. వద్దు సురేష్, ఈరోజు షాపింగ్ బిల్ మొత్తం నేనే పే చేస్తా. నాకు తెలుసు నీకు ఇష్టం ఉండదు అని. అయినా కానీ నువ్వు నా మాట వినాల్సిందే. సూర్య, నీకు కూడా ఏమైనా కావాలంటే తీసుకో. వద్దు అంకుల్, ఆల్రెడీ 3 డ్రెస్సెస్ తీసుకున్నాను, మళ్ళీ తీసుకుంటే బాగోదేమో. సురేష్ కోపంగా సూర్య వైపు చూస్తాడు. చూసిన కాడికి చాలే, సరే పద, మనం షాపింగ్ అయిపోయింది కదా, అవతల ఆడవాళ్ళు ఏం సెలెక్ట్ చేసుకుంటున్నారు చూద్దాం అని సురేష్ని కూడా తీసుకుని వెళ్తాడు సూర్య. అలా వెళ్ళిన వాళ్ళు 1 అవర్ కాస్త గడిచిపోతుంది. 1.5 అవర్ అవుతుంది. అరే బావా, నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఈ శశి ఏంట్రా, తీయటమే 1 లక్ష శారీ తీస్తుంది, అది కూడా ఏమైనా త్వరగా సెలెక్ట్ చేస్తుందా అంటే అది కాదు. 1 అవర్ నుండి ఆ అబ్బాయి చూపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్లి చేసుకునే అబ్బాయిని ఎన్ని గంటలు వెయిట్ చేయించాలో పాపం. శారీస్ చూపించే అబ్బాయి పరిస్థితి చూడు ఎలా ఉందో. దానికి ఒంటి నిండా బలుపే. ఏముంది, వాళ్ళ నాన్న కోట్లు సంపాదిస్తున్నాడు, వాటిని కూతురు ఎలా ఖర్చు పెట్టాలో ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకురా బావా అలా మాట్లాడతావు? కాకపోతే ఏంట్రా, నిశ్చితార్థం ఎవరికి? నాకు. అలాంటిది నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇంతసేపు సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు, కానీ తను మాత్రం ఒక శారీ కోసం ఎంత టైం తీసుకుంటుందో చూడు అని అంటాడు సురేష్. పక్కన ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. వాళ్ళ షాపింగ్ ఎప్పుడో అయిపోయింది. ఈవిడ గారి కోసం ఎంతసేపు కూర్చున్నారు పాపం. ఇంకెంతసేపు వెయిట్ చేయాలో నా వల్ల కావట్లేదు. నేను వెళ్ళిపోతాను, నువ్వు వాళ్ళని తీసుకుని వచ్చేయ్ అని అంటాడు సురేష్. ఇది మరీ అన్యాయం రా, కలిసి వచ్చాం, కలిసి వెళ్దాం. అలా కాకుండా నువ్వు వెళ్ళిపోతే తప్పుగా అనుకుంటారు. వద్దురా బాబా ప్లీజ్ అని అంటాడు సూర్య. అవునులే, నేను వెళ్ళిపోతే నువ్వు ఒక్కడివే వెయిట్ చేయాలన్న బాధ నీది. నువ్వు జీనియస్ బావా, ఏ విషయమైనా ఇట్టే పట్టేస్తావు. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ రా. అయినా మేడం గారు లేచి వస్తున్నారంటే షాపింగ్ అయిపోయినట్లేరా, పద వెళ్దాం అని అంటాడు సురేష్. కోపంగా వాళ్ళ దగ్గరకు వస్తుంది శశి.
ఇంతకన్నా మంచి షాపు మాల్స్ లేవా మీ ఊళ్ళో? ఒక చెత్త షాప్‌కి తీసుకొని వచ్చావు. ఒక్క చీర కూడా నచ్చలేదు నాకు. వేరే ఒక షాప్‌కి తీసుకొని వెళ్ళండి అంటూ ఆర్డర్ వేసి కారులో కూర్చుంటుంది శశి. నీరసంగా ఆమె వైపు చూశాడు సూర్య. చూడటానికి సాఫ్ట్‌గా ఉంది అనుకున్నా. కానీ ఒక హైపర్ రా బాబు. బావా ఈరోజు రాత్రైనా ఇంటికి వెళ్తామో లేదో అర్థం కావట్లేదు అని అంటాడు సూర్య. పద పద ఇంకో షాప్‌లో వెళ్ళి పడేద్దాం అంటూ నీరసంగా కదులుతాడు సురేష్. అలా 2, 3 షాపులు తిరిగిన తర్వాత ఫైనల్‌గా ఒక శారీ సెలెక్ట్ చేసుకుంటుంది శశి. హమ్మయ్య! అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటారు అందరూ. ఇక బయట తినేసి వెళ్ళేసరికి 11 అవుతుంది. ఏంట్రా పొద్దుటనగా బయలుదేరారు. ఇప్పుడా ఇంటికి రావడం అని అడుగుతుంది అనసూయమ్మ. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు సురేష్. ఏంటి చంద్రం వాడేమీ మాట్లాడకుండా అలా వెళ్ళిపోతున్నాడు. మీరందరూ వెళ్ళి పడుకోండి. నేను అమ్మమ్మతో మాట్లాడతాను అని అంటుంది చంద్రం. అందరూ వెళ్ళిపోతారు. ఏంటి అలా తెల్లమొహం వేసుకుని ఉన్నావు అని అడుగుతుంది అనసూయమ్మ. ఇలా కాకపోతే మరి ఎలా ఉండమంటావు? ఒక చీర కోసం 4 షాపుల్లో తిప్పింది. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు. ఇదే పని మాకు. నచ్చిన చీర కోసమే ఇంతలా తిరిగింది. రేపు సురేష్‌ని పెళ్లి చేసుకుంటుందా అమ్మమ్మ? నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చాలా విచారంగా అంటుంది చంద్రం. నేను ముందే చెప్పాను. అసలే అమ్మాయి కల్చర్ వేరు, మనవాడి పద్ధతి వేరు అని. నా మాట విన్నావా? నీకిప్పుడు కాదులే, పెళ్లి జరిగిన తర్వాత తెలుస్తుంది అని అంటాడు కొడుకు చంద్రం. ఏమీ అర్థం కాక మౌనంగా ఆలోచిస్తుంది అనసూయమ్మ. నిజంగా వీళ్ళు చెప్పినట్లు సురేష్‌కి తను కరెక్టేనా అని ఆలోచిస్తుంది అనసూయమ్మ. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ భాగంలో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఆ పెళ్లి జరిగిందా లేదా అన్నది వచ్చే పార్ట్స్‌లో తెలుస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు.